ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రాజమహేంద్రవరం ముందున దివాన్ చరిత్ర జరుగుతున్న రోడ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. అలానే కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మన లోకి వెళ్తే ఈ వ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన రాజమండ్రిలోని మన దివాన్ చరుద చాలా డెవలప్మెంట్ అవుతుంది, రోడ్ డైవర్స్ అవుతుంది, ఇంకా చాలా వరకు అక్కడ మనకి వర్క్ జరగడం కనిపిస్తుంది. ఈ వర్క్ ఏంటనేది ఇదివరకు నేను మన ఛానల్లో చాలాసార్లు చూపించాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకి అప్డేట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఏంటి, అక్కడ మనకి ప్రస్తుతం ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ అసలు ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగబోతుందో మనమైతే ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుంటాం. మరి ఇప్పుడు మ్యాప్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా మనం ఏ ప్లేస్ విజువల్స్ చూస్తాం అండ్ ఎక్కడి నుంచి ఎక్కడ విజువల్స్ చూస్తామో తెలుసుకుందామా. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన దివాన్ చెరువు అనమాట. సో ఈ దివాన్ చెరువు దగ్గర ఒక ఫ్లైఓవర్ వర్క్ అయితే అవుతుంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంటుంది. గ్రీనరీ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకైతే అక్కడ వర్క్ జరుగుతుంది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా, రెడ్ కలర్ లైన్ కనబడుతుంది. ఈ రెడ్ కలర్ లైన్లోనే మొత్తం అంతా మనకి వర్క్ జరుగుతుంది అనమాట. సో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ జంక్షన్ చూసారా, ఈ జంక్షన్ నుంచి మనం రాజమండ్రి బైపాస్లోకి వెళ్ళొచ్చు, లేదా స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి ఊర్లోకి అయితే వెళ్ళొచ్చు. సో ఈ దివాన్ చరిత్ర మొత్తం అంతా ఫ్లైఓవర్ అయితే అవుతుందన్నమాట. ఆ ఫ్లైఓవర్ వర్క్ ఎంతవరకు జరిగిందనేది ఈ వీడియోలో మనం చూస్తాం. సో మనమైతే ఇదిగోండి ఈ ప్లేస్ కనబడుతుంది చూసారా, ఈ రెడ్ కలర్ లైన్ నుంచి కంప్లీట్ విజువల్స్ చూసుకుంటూ ఎగ్జాక్ట్ ఎక్కడి దాకా వెళ్తామంటే ఈ రెడ్ కలర్ లైన్ అయినా చూసారా, ఇక్కడ వరకు వెళ్తాం అనమాట. సో ఈ ప్లేస్లో మొత్తం అంతా వర్క్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇన్ని విషయాలు కూడా చాలా క్లియర్ తెలుసుకుంటాం. సో మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా. చూసారుగా, మీకైతే మ్యాప్లో చాలా అంటే చాలా క్లియర్గా చూపించాను, విజువల్స్ ఎక్కడ చూపిస్తాను అండ్ అలాగే మనం ఈ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్లో. ఇప్పుడు మనం డైరెక్ట్గా విజువల్స్ అయితే చూడబోతున్నాం. ప్రస్తుతం మనం ముందు చూస్తున్నదే నేషనల్ హైవే 16, ఎగ్జాక్ట్గా దివాన్ చెరువుకు ముందు. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే గ్రీనరీ మధ్యలో ఈ హైవే సూపర్గా వెళ్తుంది కదా. సో అలా ముందు మనకి సిటీ కనబడుతుంది కదా, ఆ సిటీనే మొత్తం అంతా రాజమండ్రి అండ్ దానికన్నా ముందు ఉండే దివాన్ చెరువు. అండ్ అలా కొంచెం పైకి లేచి చూసాం అనుకోండి, మనమైతే మనకి గోదావరి నది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం టువర్డ్స్ మన విశాఖపట్నం వైపు చూస్తున్నాం. సో అటు చూస్తున్నప్పుడు మనకైతే కనిపిస్తుంది కదా, ఆ ముందుకి అలా రాజనగరం అండ్ అలా మనం ముందుకు వెళ్ళాలంటే జగ్గంపేట, ఈ ఏరియాస్ కనబడతాయి అనమాట. సో మనమైతే అటువైపు కూడా మనం చూసుకోవచ్చు, ఇంకా 6 లైన్ వరకు ఏం స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇటువైపు కూడా మనకి దివాన్ చరిత్ర తప్ప ఇంకెక్కడ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తున్నాం. ముందుకు వెళ్ళి ఎగ్జాక్ట్గా దివాన్ చరిత్ర జరిగిన వర్క్ని అయితే చూడబోతున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, పచ్చని గ్రీనరీలో మధ్యలోంచి రోడ్ అయితే వెళ్తుంది. చూడడానికి విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మరి మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ పెద్దగా ట్రాఫిక్ మనకు కనిపించదు, ఎందుకంటే నేను వెళ్ళిన రోజు ఆగస్ట్ 3 అనమాట. ఆగస్ట్ 3 నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఫుల్ ట్రాఫిక్ అంతా కూడా తుని దగ్గర ఉండిపోయింది. అందువల్ల మనకి లెఫ్ట్లో తక్కువ ట్రాఫిక్ ఉంటుంది, రైట్లో ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంది. సో చాలా తక్కువ వెహికల్స్ మాత్రమే ఆ ట్రాఫిక్ దాటుకుని వస్తున్నాయి. అందువల్ల మనకి లెఫ్ట్లో పెద్దగా ట్రాఫిక్ అనేది కనిపించట్లేదు. సో మనం చూస్తున్నాం కదా, మనకైతే ముందున చాలా క్లియర్గా అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉండేటప్పుడు మనం సర్వీస్ రోడ్లోనే వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అటువైపు ఇటువైపు రోడ్స్ అనేది వదిలేరు. సో అందువల్ల వెహికల్స్ అనేవి కూడా డైరెక్ట్గా వెళ్తున్నాయి. ఇంతకు ముందు షూట్ చేసినట్టయితే చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది, ఇప్పుడు నేను అంత పెద్ద ట్రాఫిక్ జామ్ అనేది కూడా అబ్జర్వ్ చేయలేదు. సో మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో అక్కడ సర్వీస్ రోడ్లో వచ్చి వెహికల్స్ అన్ని కూడా మెయిన్ క్యారేజ్ వేలో ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మనకి ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది కదా, ఆ స్టార్ట్ అయిన ఫ్లైఓవర్ దగ్గర ఏం జరుగుతుందంటే అక్కడ పిల్లర్ వర్క్ అనేది జరుగుతుంది. అది మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం చూస్తారా, ఇక్కడ పైలింగ్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట ఈ ప్లేస్లోని. అండ్ ఇలా మనం ముందుకు వెళ్తే ఆ ముందైతే మనకి ఆల్రెడీ పైలింగ్ కంప్లీట్ అయిపోయి అక్కడ పైల్ క్యాప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లోని మనం చూసుకోవచ్చు పిల్లర్స్ కూడా పైకి వేయడానికి అక్కడ మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా రెయిన్ఫోర్స్మెంట్ కనబడుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి పైలింగ్ జరిగింది అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో అక్కడ ఎలా ఉందనేది. అండ్ ఆ ముందునైతే మనకి ఆల్మోస్ట్ రెయిన్ఫోర్స్మెంట్ పైకి కూడా వచ్చింది. సో ఇది మన మెయిన్ జంక్షన్ అనమాట. అలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి మనం రాజమండ్రి వైపు వెళ్తాం. అండ్ రైట్ తీసుకుంటే రాజమండ్రి బైపాస్లో అలా మనకి గోదావరిలో ఫస్ట్ వచ్చే కొవ్వూరు బ్రిడ్జ్ ఉంది కదా, ఆ కొవ్వూరు బ్రిడ్జ్ మీదుగా మనమైతే టువర్డ్స్ మన ఖమ్మం దారిపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కానీ లేదా విజయవాడ వైపు కానీ వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి అండ్ ట్రాఫిక్ కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకైతే ఆల్మోస్ట్ పిల్లర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ప్లేస్లో ఎక్కువ స్పాన్ ఉండే బ్రిడ్జ్ రాబోతుంది అనమాట.
సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక అండర్ పాస్ కూడా వస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ కానీ కంప్లీట్ ఏంటంటే వెహికల్స్ అన్నీ కూడా పైనుంచే వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. అండ్ అలానే మనకి చూస్తున్నాం కదా, ఇటు రాజమండ్రి వెళ్ళాలని ఈజీ అవుతుంది, అటు మన కొవ్వూరు బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని కూడా ఈజీ అవుతుంది. సో ఈ ప్లేస్లో మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఆ కింద కనిపిస్తుంది అనమాట. ఏం కనిపిస్తుందంటే ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో విజయవాడ 160 కిలోమీటర్లు, ఖమ్మం 200 కిలోమీటర్లు, చెన్నై 612 కిలోమీటర్లు అని క్లియర్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనమైతే రాజమండ్రి బైపాస్లో వర్క్ చూసుకుంటూ ముందుకైతే వెళ్ళబోతున్నాం. మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి మొత్తం అంతా పైలింగ్ కంప్లీట్ అయిపోయి, పైల్ క్యాప్ కూడా కంప్లీట్ అయిపోయి, పైకి రైన్ఫోర్స్మెంట్ కూడా వచ్చింది. సో ఆ ప్లేస్ నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది పిల్లర్ వర్క్ అయితే. ఆ పిల్లర్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే ఆ పైన మనకి గడ్డర్స్ వస్తాయి, దాని నుంచి మనకి అలా హైవే అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం చూసాం కదా, మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం అనమాట మొత్తం అనేది దాటుకొని. సో మనం మళ్ళీ వెనక్కి వస్తే తిరిగి చూస్తే మనకి ఈ ప్లేస్ జరిగిన వరకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆ లెఫ్ట్లో కనిపించేది అంతా కూడా దివాన్ చెరువు, అండ్ రైట్లో కనిపించేది టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళే రోడ్ అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒక 360 డిగ్రీ వ్యూ వేస్తున్నప్పుడు అక్కడ ఒక సైడ్ క్యాంప్ కూడా కనిపించింది. సో మీరు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం ఇంక ముందుకు వెళ్ళాం అనుకోండి, ముందునైతే మనకి ఎక్కడ కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపించదు. ఇది కూడా ఎక్స్టెండ్ చేస్తారు రోడ్డు. ఇదంతా కూడా మనకి కంప్లీట్గా అటువైపు ఇటువైపు మొత్తం లెవెలింగ్ చేశారు. అండ్ ఇంతకుముందు చూసినప్పుడు అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్లో మొత్తం అంతా కూడా మట్టి మొత్తం అంతా ఎక్స్టెండ్ చేసినట్టు ఉంటుంది. కానీ మళ్ళీ వర్షాలు పడడం, మొక్కలు రావడం వల్ల మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కంప్లీట్గా గ్రీనరీగా మారిపోయింది. మీరు కనుక ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్ చూసారనుకోండి, మీకు క్లియర్ ఐడియా వస్తుందన్నమాట ఇంతకుముందు ఈ ప్లేస్ ఎలా ఉండింది అండ్ ఇప్పుడు ఎలా మారింది అనేది. లెఫ్ట్లో రైట్లో మొత్తం అంతా కూడా మట్టిగా ఉండేది అనమాట. కానీ ఇప్పుడు గడ్డి వచ్చేసి నార్మల్గా అయిపోయింది. సో మనకి అక్కడ వర్క్ జరిగిన ఆనవాళ్ళు కూడా పెద్ద కనిపించట్లేదు. కానీ ఇక్కడైతే చాలా వరకు వర్క్ అనేది జరిగింది. అండ్ ఇదంతా కూడా తొందరలో డెవలప్ చేస్తారు. అండ్ కంప్లీట్గా ఈ రోడ్ని 10 లైన్గా డెవలప్ చేస్తారు. పుష్కరాలు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, పుష్కరాల వరకు డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఆ ప్లేస్లో కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చాలా క్లియర్గా విజువల్స్ చూపిస్తాను ఏం వర్క్ జరుగుతుంది అనేది. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఇటువైపు కూడా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఒక లైన్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. సో అటువైపు ఇటువైపు అక్కడ వరకు ఆల్మోస్ట్ ఈ రోడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఇదంతా కూడా 6 లైన్ కానీ 10 లైన్గా కానీ డెవలప్ చేస్తారు. అప్పుడు మనం ఈజీగా అటు మన కొవ్వూరు బ్రిడ్జ్ వరకు వెళ్ళొచ్చు. కొవ్వూరు బ్రిడ్జ్ పక్కన ఇంకొక బ్రిడ్జ్ కానీ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, అప్పుడు మనకి అటువైపు వెళ్ళే వెహికల్స్ అటు వెళ్తాయి, ఇటు వెళ్ళే వెహికల్స్ ఇటు వెళ్తాయి. సో అప్పుడు ప్రాబ్లం లేకుండా మనం డైరెక్ట్గా హ్యాపీగా జర్నీ చేసుకుంటే వెళ్ళొచ్చు. అండ్ చాలా వరకు ట్రావెల్ టైం కూడా తగ్గించుకోవచ్చు. కానీ గోదావరిపై కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తారు అనేది మనకి ఇంకా తెలియదు. ఒకటి చూస్తే ఖచ్చితంగా నేనైతే మీకు తెలియజేస్తాను. బట్ చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఈ వర్క్ అయితే మాత్రం మనకి చాలా వరకు జరుగుతుందన్నమాట. అండ్ చాలా వరకు వర్క్ కూడా ప్రోగ్రెస్ బాగానే జరిగింది. అది కూడా మీరు చూస్తూనే ఉంటారు. నా ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి చాలా చేంజ్ అయితే ఉంది. సో మీరు వన్స్ నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడు మనమైతే ముందుకైతే వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఈ ప్లేస్ వరకు ఇంతకుముందు కవర్ చేసినప్పుడు వర్కే జరిగింది. బట్ వర్షాలు పడడం వల్ల అండ్ వర్షాకాలం రావడం వల్ల ఈ ప్లేస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. అలానే మనం ఇటు నుంచి చూసినట్లయితే ఎక్కువగా హెవీ వెహికల్స్ మాత్రమే ఈ రోడ్లో వెళ్తూ ఉంటాయి. ఈ హెవీ వెహికల్స్ అన్ని టువర్డ్స్ విశాఖపట్నం, టువర్డ్స్ కాకినాడ వెళ్తుంటాయి అనమాట. అండ్ అలాగే టువర్డ్స్ కాకినాడ వైపు కూడా మనకి ఏడీబీ రోడ్ అయితే ఉంది. 4 లైన్ రోడ్ కాబట్టి హెవీ వెహికల్స్ అనేవి హ్యాపీగా వెళ్ళిపోతాయి. అండ్ అలాగే కార్లో ట్రావెల్ చేసే కూడా ట్రావెల్ టైం తగ్గించుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. సో రోడ్డు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్తాను అనుకుంటున్నా. నేనైతే ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ మొత్తం ప్రాజెక్ట్ దగ్గర జరిగిన వర్క్ని అయితే చూపించాయి కాబట్టి. సో మనకి వీడియోని ఎండ్ చేద్దాం ఎండింగ్ నోట్తో. ఫైనలీ మీకైతే మన రాజమండ్రిలో జరుగుతున్న దివాన్ చెరువు డెవలప్మెంట్ని చాలా క్లియర్గా చూపించాను. ఈ రోడ్ కానీ డెవలప్ అయిందంటే రోడ్ చాలా వైడ్ అవుతుంది అండ్ చాలా వరకు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి దివాన్ చెరువు దగ్గర. అండ్ ఈ దాటిన తర్వాత మనకి రాజానగరం దగ్గర ఎడీబీ రోడ్ ఉంది కదా, అక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ గురించి ఇదివరకు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ప్రీవియస్ వీడియో ఉంటుంది చూడండి. సో సేమ్ ఆ ప్లేస్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో కూడా అప్కమింగ్లో చూపిస్తాను. సో ఇంక అనేది వీడిని ఇక్కడ తను చేస్తున్నాం. మీకు వీడియో ఇస్తే తెలుసు కదా, లైక్ చేయండి, మన షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.